शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహం యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. మిథున రాశి వారికి గురు వక్రత్వం మూలకంగా కలిగే గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాము. గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. అయితే ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు వక్రత్వాన్ని పొందుతున్నాడు గనక వక్రత్వం పొందడం మూలకంగా ఆ పీరియడ్ లోపల ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము ఇస్తాడు. అంటే మొత్తం ఓవరాల్గా సంవత్సరం మొత్తము ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ ఆ వక్రత్వాన్ని పొందినటువంటి ఆ పీరియడ్ లోపల ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం ఉంటుంది కనుక మిథున రాశి వారికి ఈ ఇంటర్వెల్ ఏదైతే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 ఉందో ఇది బాగా కలిసి వస్తుంది.
అయితే ఓవరాల్గా మనకు ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా ఏమవుతుంది? భయభ్రాంతులకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ద్వాదశ స్థానంలో సంచరించడం మూలకంగా శుభమూలకంగా ఖర్చులు ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండడము, రాబడి కొంత ఇబ్బందికరంగా ఉండడము, రావలసినటువంటి రాకపోవడము, వీటి మూలకంగా ఏమవుతుంది? మనిషి లోపల భయభ్రాంతులు డెవలప్ అవుతాయి. అయితే ఈ సంవత్సరం మొత్తం ఇలా ఉన్నప్పటికీ ఈ ఇంటర్వెల్లో, ఈ పీరియడ్ లోపల మట్టుకు భయభ్రాంతుల నుండి మీరు దూరం అవుతారు. ఆలోచన విధానము పెరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారంగా మీరు ఆలోచిస్తుంటారు. కనుక ఈ పీరియడ్ మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఆస్తుల విషయం లోపల కూడాను పూర్వం ఉన్నటువంటి తగాదాలు, వైషమ్యాలు, అన్నదమ్ముల మధ్య, జ్ఞాతుల మధ్యన, ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి వైషమ్యాలు ఈ పీరియడ్ లోపల మీకు దూరమయ్యి సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం బాగా ఉంది. ఇకపోతే ఈ తగాదాలు, వైషమ్యాల మూలకంగా మీకు నష్టం వాటిల్లుతుంది మొత్తం సంవత్సర గోచారం చూసుకున్నట్టయితే. అయితే ఈ పీరియడ్లో మట్టుకు ఏకాదశ ఫలితం ఉంటుంది కనుక నష్టము నుండి కొంతవరకు మీరు విముక్తులవుతారు. నష్టం వాటిల్లదు. తగాదాలు కూడాను మీకు చాలా మట్టుకు పరిష్కరింపబడతాయి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు కూడాను మీకు దూరం అవుతాయి ఈ పీరియడ్ లోపల. ఒక పద్ధతి ప్రకారంగా మీరు ఆలోచించడము, ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళడము, తద్వారా మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే బ్లైండ్గా చేసేటువంటి మనస్తత్వము ఈ పీరియడ్ లోపల చాలా తగ్గుతుంది. బ్లైండ్గా చేయకుండా ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారంగా చేసేటువంటి కార్యక్రమం గురించి లోతులోకి వెళ్ళి మనం ఆలోచించి ప్రారంభించామనుకోండి, తప్పకుండా మీకు శుభ ఫలితం కలుగుతుంది. అయితే సంవత్సరం మొత్తం ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు అలాంటి ఆలోచన రాదు. కానీ ఈ వక్రత్వాన్ని పొందినప్పుడు ఏకాదశ ఫలితం ఉంటుంది కనుక మీ ఆలోచన విధానం లోపలనే మార్పు వస్తుంది. తద్వారా మీకు సత్ఫలితాలు పొందుతారు. ఇక ప్రతి విషయంలోనూ పూర్వం ఉన్నటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడాను ఈ పీరియడ్లో దూరం అవుతాయి. ఆటంకాలు లేకుండా ఉన్నటువంటి మీరు ఏదైతే టైం పెట్టుకుంటారో ఆ కార్యక్రమానికి, ఆ పనిని ఈ టైంలో పూర్తి చేయాలి అనేటువంటి ఆ మనస్తత్వం కూడాను మీకు కలిసి వస్తుంది. ఇన్ టైం లోపల మీరు వర్క్స్ పూర్తి చేయగలుగుతారు. ఇక ఆధ్యాత్మిక పరంగా కూడాను బాగా కలిసి వస్తుంది ఈ పీరియడ్. ఆధ్యాత్మికంగా మీరు బాగా ఆలోచిస్తారు. ఆధ్యాత్మికత మీ లోపల బాగా డెవలప్ అవుతుంది. తద్వారా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణము డెవలప్ అవుతుంది. అది మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ప్రయత్నించి చేసినటువంటి కార్యక్రమాలన్నిటి లోపల కూడాను మీకు ఈ పీరియడ్లో సత్ఫలితాలు కలుగుతాయి. కనుక మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఓవరాల్గా మనం చూసినట్టయితే సంవత్సరం మొత్తము అంటే 1/5/2024 నుండి మళ్ళీ 2025 మే వరకు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఈ 119 రోజులు అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 బాగా కలిసి వస్తుంది. కనుక ఈ గ్రహస్థితిని ఉపయోగించుకున్నట్టయితే విద్యార్థులు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు, వ్యాపారస్తులు సత్ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. శుభం.